నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య కొంచెం కుదరక ఓన్లీ షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ చేయడానికి అస్సలు కుదరదు. వీడియోస్ తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయడానికి అస్సలు టైం కుదరట్లేదు. లాంగ్ వీడియోస్కి ఏమవుతుంది అంటే వీడియోస్ తీయడం ఒక పని అయితే ఆ వీడియోని ఎడిట్ చేయడం, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం, థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం అలా చాలా టైం టేకింగ్ అనమాట. అదే షార్ట్స్కి అయితే జస్ట్ ఎడిట్ చేసి మ్యూజిక్ పెడితే సరిపోతుంది. అందుకే షార్ట్స్ మాత్రం కొంచెం రెగ్యులర్గా పెడుతున్నాను. సో ఇప్పటి నుండి అయినా రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వినాయక చవితి బ్లాగ్ పెట్టాలి అనుకుంటున్నాను. ఏంటి ఇప్పుడు వినాయక చవితి అనుకుంటున్నారా? వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయడానికి కుదరలేదు. ఫస్ట్ వినాయకుడి పూజతోనే ఏదైనా పని స్టార్ట్ చేస్తాం కదా, అలాగే మళ్ళీ లాంగ్ వీడియో స్టార్ట్ చేయడానికి వినాయకుడి పూజ బ్లాగ్తోనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గానే చేసుకున్నాము, అయినా కూడా నేను ఒక యూట్యూబర్ని కాబట్టి సింపుల్గా చేసినా నాకు మీతో షేర్ చేసుకోవాలని ఉంది. అందుకే ఈ బ్లాగ్. ఇంట్లో అసలుకి ఎవరికి హెల్త్ బాగలేదు, అందుకే తోచినంతలో చేసుకున్నాము. సో ఇంకా వీడియోలోకి వెళ్దామా? మామూలుగా మనము పూజ అయిపోయిన తర్వాత కథ వింటాం కదండి. అయితే పిల్లలకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి నేను యూట్యూబ్లో కార్టూన్ స్టోరీ పెట్టాను. సో ఇదండి, నేను ఇలా సింపుల్గా వినాయకుడి పూజ చేసుకున్నాను. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.